నువ్వు చదివించడం నా బాధ్యత నాన్న, నువ్వు బాగా చదువుకో. సరేనన్న. ఇతనే మన కథకి హీరో. రే ఇటు పక్కకి రా. పైకి లేరా? ఏంట్రా నీ ఓవర్ యాక్షన్? నీ ఫోన్ మ్యామ్, రియల్లీ సారీ మ్యామ్. గెట్ అవుట్ ఫస్ట్, గెట్ అవుట్. హీరో ఆఫ్ ది ఇటాలియన్ కథను మలుపు తిప్పిన వ్యక్తి. ఇంకో 10 రోజుల్లో మీకు సెమ్ ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయి. పడే కథలన్నీ పడకుండా సరదా ఫోన్లని సైడ్ పెట్టి బాగా చదువుకొని ఎగ్జామ్ బాగా రాసేది చూడండి. అందరూ బాగా చదువుకొని ఎగ్జామ్లో బాగా మంచి స్కోర్ వచ్చినట్టు చూసుకోండి. ఓకేనా? రేపే ఎగ్జాము. ఎట్లో మనం చదివింది ఏమీ లేదు. బయట స్లిప్పులు దొరుకుతాయి, ఎత్తుకొచ్చి పెట్టి రాసి పాస్ అయిపోదాము. రేపు పొద్దున్న మాకు ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది. మాకేం రాదు, స్లిప్పులు కావాలా. సరే తమ్ముడు, రేపు వచ్చి తీసుకోండి. మాకెవరికి స్లిప్పులు పెట్టేది రాదునా, నువ్వే వచ్చి ఇయ్యాలా. సరే తమ్ముడు. రేపు పొద్దున్న 9 గంటలకు. ఈరా ఏంట్రా ఇది? ఎగ్జామ్లు ఉండే చదువుకోమంటే మీరు చేసే పనులరా ఇవి? రా బయట. రే చరణ్, రిజల్ట్స్ వచ్చినాయిరా. రిజల్ట్సా? ఏమైందిరా? నా 4 సబ్జెక్టులు పోయినాయిరా. ఏం కాదులేరా, బాధపడద్దు. నీవైనా 4 నా 5 పోయినాయిరా. నాకు కూడా 2 పోయినాయిరా. ఇప్పుడు ఇంట్లో ఏం చెప్పాలరా? సప్లీ రాసుకుందాం లేరా, ఏం చేయలేం. సరేరా, నేను వెళ్తున్నా, మీరు పడుకోండి. సర్లే, పై పడుకో, పొద్దున చూద్దాం. తెలుసు సార్. స్టేట్మెంట్ చెప్పు. తెలుసు సార్. మనం కాలేజీలో వచ్చేకి ఇట్లా చిల్లర పనులు పడేదానికి అట్లా మీరు వచ్చిన దానికి ఏదో మీరు బాగా చదువుకుంటే ఇంట్లో వాళ్ళు బాగుపడతారు. మీరే ఫుల్ చదివేసే వాళ్ళకి కిరీటాలు ఏమి పెట్టరు. అంత పౌరుషమే నీకుంటే దశాబ్దాలుగా ఉంటే ఏరా ఏడుస్తున్నావు? నిజంగానే ఏడుస్తున్నావు? నిజంగానే ఏడుస్తున్నావు? ఇడు చిన్నపిల్లలు అదే ఏడుస్తున్నాడు. అది కాదురా మచ్చా, క్లాస్లో అందరి ముందు దశావతారం ఎంత బాధ అవుతుందిరా. అయినా అంతా నువ్వు చేసుకుంది కదరా, ఈ స్లిప్లు పెట్టడాలు ఇవన్నీ ఎందుకురా? నీ మంచి బుద్ధి ఉంది కదా, చదువుకొని మంచి మార్కులతో పాస్ అవరా. రే, మా నాన్నతో ఫోన్ మాట్లాడేసి వస్తారా? సరేరా. హలో నాన్న, సబ్జెక్టులు పోయినాయని చెప్పి కాలేజీలో సార్ నన్ను దశావతారం అని ఏడిపించాడు.
సబ్జెక్ట్ కాకుండా ఓ సబ్జెక్ట్ అని చెప్పు. మేము సార్ మ్యామ్ సార్ ఉన్నారు మ్యామ్. లేరు మా ఎక్కడికి వెళ్ళారు మ్యామ్? బ్యాంక్కి వెళ్ళారు. ఏమైంది మ్యామ్? ఏం లేదు, కాలేజ్ మేనేజ్మెంట్ శాలరీ ఇవ్వలేదు, అందుకు బంగారం తాకట్టు పెట్టడానికి వెళ్ళారు. ఇంట్లో ఏమో 2 ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ టాబ్లెట్స్కి కూడా డబ్బులు లేవు. పక్క కాలేజెస్ ఓపెనింగ్స్లో పడ్డాయి, వెళ్ళాలంటే వెళ్ళలేదు. ఎందుకు అని అడిగితే మీ మీ భవిష్యత్ నాశనం అవుతుంది అని చెప్పారు. మీరు అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసుకోవడానికి కారణమైన కృషి మీరైనా ఆయనకు చెప్పండి. కాదరా, మీరు 5th సెమ్ నేను వెళ్ళిపోతే ఎట్లా చదువుకుంటారా? సార్ ఈ ఒక సెమిస్టర్ కదా సార్, మేము చదువుకుంటాం లేని సార్. అవునా, అయితే సండే వచ్చి క్లాసులు చెప్తా, సరేనా? అందరు రండి, సరేనా? మనం ఈ చిన్ని చిత్రానికి సెకండ్ పేరెంట్ ఆఫ్ ది సన్ అనే పేరు ఎందుకు పెట్టామంటే, తల్లిదండ్రుల తర్వాత గురువు 2వ స్థానంలో ఉంటాడు. గురువే ఒక తండ్రిలా విద్యార్థిని ముందుకు నడిపిస్తాడు. ఒక విద్యార్థి జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటే తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో గురువు కూడా అంతే సంతోషపడతాడు. కానీ తల్లిదండ్రులు సమాజంలో పేరు, గౌరవం, ఆనందం ప్రత్యక్షంగా కనిపిస్తాయి. అయితే వెనుక నుంచి మంచి మార్గం చూపించిన గురువు మాత్రం ఏమీ ఆశించడు. నిజ జీవితంలో గురువులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. తక్కువ జీతం, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత సమస్యలు ఉన్నా అవన్నీ కాలేజీ బయటే వదిలేసి లోపలికి వచ్చి ముఖంలో చిరునవ్వుతో పిల్లలకు పాఠాలు చెబుతారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందిస్తారు. అలాంటి గురువులకు నేటి సమాజంలో గౌరవం తగ్గిపోకూడదు. మనం తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తామో గురువులను కూడా అలాగే గౌరవించాలి అని చెప్పడమే ఈ మా యొక్క చిన్ని చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. It is based on real story.